ధవళేశ్వరంలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన అక్కా చెల్లెళ్లైన ఇద్దరు బాలికలు సేఫ్ గా ఉన్నారని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన వెంకటేష్ అక్కడే ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య ఉండగానే మరో మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపారని ఎస్పీ తెలిపారు. తర్వాత ధవళేశ్వరంలో ఇద్దరు మైనర్లను అపహరించారని 20 రోజులుగా ఆ ఇద్దరు బాలికలు కిడ్నాపర్ వెంకటేష్ తోనే ఉన్నారని తెలిపారు. తల్లి సునీత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కిడ్నాపర్ వెంకటేష్ ను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇద్దరు బాలికలను తల్లి సునీతకు అప్పగించామన్నారు. నెల 30వ తారీఖున మనకి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక బాబు ఉన్నాడని, ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్స్ అని, సో వాళ్ళిద్దరినీ కూడా కనిపించట్లేదు, మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళని వెతికి పెట్టమని చెప్పి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ధవళేశ్వరం పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాని మీద ఇద్దరు అమ్మాయిలు మైనర్స్ కాబట్టి మనం వెంటనే ఒక 6 నుంచి 7 బృందాల కింద ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్న ఇంటి పైనే ఈ అక్యూజ్డ్ ఎవరైతే నిందితుడు కూడా అద్దెకి ఒక 5 నెలల కిందట వచ్చి ఉండడం జరిగింది. ఇతను ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరితో కూడా సన్నిహితంగా మెలగడం చేసుకున్నాడు, అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఇతను బయటికి ఏమని చెప్పాడంటే, నేను టికెట్ కలెక్టర్ అని, ఒక ఫేక్ డాక్యుమెంట్ టికెట్ కలెక్టర్ ఐడి కార్డు తయారు చేసుకొని ఆ ప్రాంతంలో అందరికీ కూడా నేను టికెట్ కలెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈయనకి ఒరిజినల్గా ఈయన డైట్లో ట్రైనింగ్ అయ్యాడు, టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. సో దాని కారణంగా నేను ట్యూషన్లు కూడా చెప్తాను, మీరు ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదని చెప్పి ఆ ధవళేశ్వరం ఆయన అద్దెకుండే ప్రాంతంలో ఉండే ప్రాంతంలో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మనకి ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫ్యామిలీ ఇతనికి